రికార్డింగ్ ఆన్ చేయండి. చేసేసా. వెరీ గుడ్. చూడండి, సో లాస్ట్ క్లాస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసేసామండి. కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసాం. సో ఈ కాన్ఫిగరేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయాలి. ఓకేనా? సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఇస్తున్నాను. ఈ షీట్లో ఉన్నదంతా మీరు చదవాలి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మర్చిపోవద్దు. ఓకే, చాట్ బాక్స్లో ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది, ఓపెన్ చేయండి. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. ఓకే, చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈసీసీ సర్వర్ అయినా S4 HANA సర్వర్లో చూస్తున్నా సేమ్ టు సేమ్. స్టెప్ మనం ఏం చేసాం? ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ ఒకటి గారు మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని, నాయిస్ వస్తుంది. చూడండి, డిఫైన్ కంపెనీ OX15 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం ఏం చేసామో ఒక కంపెనీని క్రియేట్ చేసాం. టాటా గ్రూప్ ఎగ్జాంపుల్, టాటా గ్రూప్ని క్రియేట్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ? Company is nothing but group of company. One company is consisting of one or more company codes. Company is a legal organizational unit. So company అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం, అంతే కదా? కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం టాటా గ్రూప్, బిర్లా గ్రూప్ అంటాం కదా, అలాగా టాటా గ్రూప్, బిర్లా గ్రూప్ అంటాం కదా, ఇలాగనమాట. వీటిని ఏమంటారు? కంపెనీ అంటారు. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అన్నమాట. సో ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అందువల్ల ఏమంటారు? వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. కంపెనీ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక లీగల్ అన్నమాట. కంపెనీ ఎందుకు ఉపయోగపడుతుంది? లీగల్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ట్యాక్సెస్ పే చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అండర్లో వర్క్ చేయాలి. సో దానికోసం కంపెనీ అనేది లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి నేను చెప్పేటప్పుడు లైన్ సెలెక్ట్ చేయండి. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం కంపెనీ కోడ్, టాటా మోటార్స్ కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ కంపెనీ కోడ్. సో on the SAP terminology, group of company is called as a company. Group of company ni ఏమంటారు? కంపెనీ అంటారు. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్ లో టాటా టెలికాం కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ అనేది కంపెనీ కోడ్. On the SAP terminology, group of company is called as a company. అది. అలాగే బిర్లా గ్రూప్ ఉంటుంది. బిర్లా గ్రూప్ లో చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్ లో చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ ని స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. నెక్స్ట్ డౌన్కి రండి. వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వి విల్ బి మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. What is mean by global currency? Where we will be maintain the global currency. Global currency ante meaning enti? Global currency మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. OX15 లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. OX15 లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. అక్కడ కరెన్సీ తీసుకున్నాం INR. దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ అంటారు. కంపెనీ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, whatever currency we are specified, that currency is called as global currency or company currency. వినండి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి?
గ్లోబల్ కరెన్సీ అంటే కంపెనీ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ కరెన్సీ ఆర్ కంపెనీ కరెన్సీ. ఎస్ఐపి ఓపెన్ చేసి OX15కి వెళ్ళండి. మీరు పని చేయండి, డైరెక్ట్ టీ కోడ్ ఇవ్వండి. OX15 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? పాత్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం టీ కోడ్ ద్వారా వెళ్దాము. OX15 పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు, ఆల్రెడీ మనం పాత్రలో చూసాం కదా. /n OX15 ఇవ్వండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? పొజిషన్కి వెళ్ళాను, TA కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ పైన, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ కరెన్సీ ఏం తీసుకున్నాం? INR తీసుకున్నాం. INR దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ కరెన్సీ ఆర్ కంపెనీ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని, ఎవరైనా మ్యూట్ లో ఉండాలండి. చూడండి ఇక్కడ INR ఉంది. INR అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్, కంపెనీ కరెన్సీ, కంపెనీ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ కరెన్సీ ఆర్ కంపెనీ కరెన్సీ. ఇదన్నమాట గ్లోబల్ కరెన్సీ అంటే. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, అర్థమైందా? ఇది చదవాలి, ఈ షీట్ అంతా చదవాలి. ఇంటర్వ్యూలు అడుగుతారండి క్వశ్చన్స్, ఇవన్నీ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇవన్నీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ కి సంబంధించిన ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ కోడ్. నౌన్ కి వెళ్ళండి, క్రియేట్ కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం OX02 ట్రాన్సాక్షన్ కోడ్ లో. ఏం చేసాం మనం ఇక్కడ? కంపెనీ కోడ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. OX02 ట్రాన్సాక్షన్ కోడ్ లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. సారీ, కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఈజ్ an ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఫస్ట్ 2 లైన్స్ చూడండి. కంపెనీ కోడ్ ఈజ్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా టెలికాం అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. సో కంపెనీ కోడ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఈజ్ an ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే ఏంటి? ఒకదానితో ఒకటి లింక్ చేస్తాం. మనం లింక్ చేస్తాం, గుర్తుందా? మనం ఏం చేస్తాం? కంపెనీ కోడ్ ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ చేస్తాం, అసైన్ చేసాం. అంటే దీన్ని ఏమంటారంటే ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ అని చెప్తారు. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఈజ్ an ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది గ్రూప్ కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ లీగల్ ఐడెంటిఫికేషన్. కంపెనీ కోడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? లీగల్ ఐడెంటిఫికేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్. ఈ కంపెనీ కోడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో
ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి, మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓకే ఫైన్, మనం ఓన్లీ వన్ టైం మాత్రమే దాన్ని మనము యూజ్ చేస్తాం. కానీ రెగ్యులర్ గా మనం మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ చేస్తాం. అందువల్లే కంపెనీ కోడ్ ని హైయెస్ట్ హైరార్కీ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ అని చెప్తారు. ఎస్ఏపి ఎఫ్ఐ లో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. అర్థమవుతుందా? కంపెనీ కోడ్ అనేది ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ అంటే ఏంటి, టాటా గ్రూప్ లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం అనేది టాటా గ్రూప్ లో ఒక కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ అనేది టాటా గ్రూప్ లో ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ ఇస్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. సో కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఐడెంటిఫికేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్ లో కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? వై డూ వీ నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ ఎందుకు మనం క్రియేట్ చేస్తాము? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి పోస్ట్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్, ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. మనకి కంపెనీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ అంటే ఏంటి, మనం టాటా గ్రూప్ లో టాటా టెక్నాలజీస్ అనే కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, బట్ ఎఫ్ఐలో హైయెస్ట్ హైరార్కీ అంటారు కంపెనీ కోడ్ ని. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. అలాగే ఎందుకు ఉపయోగపడుతుంది కంపెనీ కోడ్ అనేది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. సెకండ్ పేరా సెలెక్ట్ చేయండి. External reporting purpose. Anyone can view the financial statements as well as every year we will generate the financial statement for external reporting purpose. This financial statement we will submit to the government. చూడండి, కంపెనీ కోడ్ ని అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కంపెనీ కోడ్ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అన్నమాట. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరైనా సరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని వ్యూ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఇయర్ ఎండ్. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. వి విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. సో దాని పర్పస్ మనకి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ అనేది ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఇయర్ వి విల్ జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. These financial statements we will submit to the government. గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. సో దాని పర్పస్ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ we need to follow the company law, taxation, government rules and regulation. సో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి, ట్యాక్సెస్ అన్ని పే చేయాలి. సో ఇటువంటి వాటన్నిటికీ కూడా కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ డౌన్కి వెళ్ళండి. ఐఎఫ్ఆర్ఎస్ ఇక్కడ అవసరం లేదు మీకు. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటి? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency. OX02 కి వెళ్ళండి. OX02 లో మనం ఏం చేసాము?
లాగాన్ చేయండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. క్రింద కంటిన్యూ విత్ ది అని ఉంది కదా, కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. OX02 ట్రాన్సాక్షన్ కోడ్. కొత్తగా క్రియేట్ చేయాలంటే కంపెనీ కోడ్ న్యూ ఎంట్రీకి వెళ్తాం, బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్, లాస్ట్ లో పొజిషన్ ఆప్షన్ చూడండి. మనం కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేసామో TA55 ఇవ్వండి, కంటిన్యూ. సో ఇది మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ ఇన్ FI. ఇక్కడ కరెన్సీ ఉంది INR. వాట్ ఇన్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. దీన్ని INR ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. క్లియరా? దీని ఏమంటారు అర్థమైంది? కంపెనీ కోడ్ కరెన్సీని at the time of company code creation whatever currency we have specified that is called company code currency or local currency అంటారు. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ ఏం చేసాం? OX16కి వెళ్ళండి. OX16 కమాండింగ్ ఫీల్డ్ లో OX16 ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. ఎవరు మ్యూట్ చేశారు? ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళారు. పొజిషన్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఏముంది? కంపెనీ ఉంది రైట్ సైడ్. TA అనేది ఒక కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో TA55 అనేది ఒక కంపెనీ కోడ్. టాటా టెక్నాలజీస్ అనే కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఈ రెండు ఏం చేసాం? ఇక్కడ అసైన్ చేసాం. కంపెనీ కోడ్ ని మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం. Assignment. What do you mean by assignment? Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the company code. SAP లో ఏం చేస్తాం మనం? డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ కి లింక్ అవుతుందండి. దీన్ని అసైన్మెంట్ అంటారు. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ని మీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. క్లియర్ కదా? అర్థమైందా? ఆ షీట్ ఓపెన్ చేసి చూడండి. అసైన్మెంట్. వాట్ యు మీన్ బై అసైన్మెంట్? OX16 లో చేసాం. Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the our company code. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. క్లియర్? అర్థమైందా? Yes sir, no? Yes sir.
అసైన్మెంట్ అంటారు దీన్ని. అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the our company code. Next one. Why do we want to assign? Why do we want to assign different types of configurations with your company code? మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మన కంపెనీ కోడ్కి ఎందుకు అసైన్ చేయాలి? రీజన్ ఏంటి? Once we complete the any type of configuration, we must assign with company code. మీరు ఏదైనా కంప్లీట్ చేయండి. మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా నేను చెప్పేటప్పుడు అది సెలెక్ట్ చేయండి. ఆ పేరా మొత్తం సెలెక్ట్ చేసేయండి. నేనేం చెప్తున్నాను, ఆ పేరా మొత్తం సెలెక్ట్ చేయండి. అట్లా సెలెక్ట్ చేస్తే అర్థమవుతుంది. చూడండి, once we complete the any type of configuration, we must assign with the company code. It means after complete the assignment, the company will be once we complete the any type of configuration, we must assign with company code. It means after complete the assignment, the configuration will be affected or reflected with your company code. మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్ అనేది మన కంపెనీ కోడ్కి ఎలా అప్లికబుల్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్. వన్స్ వీ కంప్లీట్ ది ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, వీ మస్ట్ అసైన్ ది కంపెనీ కోడ్. మీరు ఏదైనా చేయండి, కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇట్స్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీట్ ది అసైన్మెంట్, ద కాన్ఫిగరేషన్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ యువర్ కంపెనీ కోడ్. మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, అసైన్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారో, అది మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తేనే ట్రాక్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే పనిచేయదు. ఇప్పుడు ట్రైన్ ఉంటుంది, ట్రైన్ ఇంజిన్ కి బోగీస్ అన్ని అటాచ్ అయి ఉంటేనే కదా కంటిన్యూషన్ వెళ్తూ ఉంటాయి, లేకపోతే వెళ్ళదు. అలాగే SAPలో కూడా మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ అనేది మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వన్స్ కంప్లీట్ ది ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, we must assign with your company code. It means after complete the assignment, after complete the configuration, we must want to assign to the our company code. So అలా చేస్తేనే it will be affected or reflected with your company code. అలా చేస్తేనే మీ కంపెనీ కోడ్కి ఆ కాన్ఫిగరేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. Based on the assignment and based on the mapping, system will be understood what are the parameters of the company code. సో మీరు అసైన్ చేస్తేనే సిస్టమ్కి అర్థమవుతుంది, లేకపోతే తెలియదు. దానికి ఎలా తెలుస్తుంది? SAP అనేది ఒక సాఫ్ట్వేర్, మనం అసైన్ చేయాలి బేస్డ్ ఆన్ అవర్ కమాండ్స్ని బేస్గా చేసుకుని SAP అనేది వర్క్ అవుతుంది. సో అసైన్ చేయాలి. అసైన్మెంట్ అన్నా, మ్యాపింగ్ అన్నా, లింకింగ్ అన్నా ఏదైనా ఒకటి SAP టెక్నాలజీలో. సో ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే అది మ్యాండేటరీగా మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అది నెక్స్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియా. మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. OX03 ట్రాన్సాక్షన్ కోడ్లో లాస్ట్ క్లాస్లో బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా? చూడండి, ఫస్ట్ 1 వీక్ 10 days వరకు కొంచెం లెంతీగా ఉంటుంది ఈ టాపిక్స్ అన్ని, తర్వాత చాలా ఈజీగా ఉంటాయి. డోంట్ వరీ. థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఒక 10 days వరకు, తర్వాత ఏమీ ఉండదు, సింపుల్గా ఉంటుంది. డోంట్ వరీ. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా. మనం బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాం కదా. ఏంటి బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. మనం బ్రాంచెస్ అంటాం కదా, మనం ఏమంటాము? బ్రాంచ్ అంటాం. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. ఆన్ ది SAP టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? SAP టెర్మినాలజీలో మనం బిజినెస్ ఏరియా అంటాం, నాన్ SAP టెర్మినాలజీ ఏమంటాము? బ్రాంచ్ అంటాం. బిజినెస్ ఏరియా we can assign to the company code. We cannot assign to the company code. మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని అసైన్ చేస్తున్నాం. బిజినెస్ ఏరియాకి మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ ఏరియా we cannot assign to the company code. సో బిజినెస్ ఏరియా ఈజ్ డిఫైన్డ్ అట్ క్లయింట్ లెవెల్లో డిఫైన్ చేస్తాం. బట్ బిజినెస్ ఏరియా అనేది కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్,
we will specify the business area. Business area ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. At the time of accounting entry posting లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ we will specify the business area. అటువంటప్పుడు మనం బిజినెస్ ఏరియాని మనము స్పెసిఫై చేస్తాం. అర్థమైందా? బిజినెస్ ఏరియాని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ చేసే టైంలో బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తాం. ఓకేనా? బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా దిస్ టూ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ ది క్లయింట్ లెవెల్. ఈ రెండు కూడా క్లయింట్ లెవెల్ అండి. ఈ రెండు కూడా క్లయింట్ లెవెల్. మనకి ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం, టీఆర్ జనరేట్ అవ్వలేదు. అలాగే బిజినెస్ ఏరియాకి అవుతుంది, బట్ ఇది కూడా క్లయింట్ లెవెలే, గుర్తుపెట్టుకోండి. On the enterprise structure, business area and functional areas treated as a master data. So transport request will not be generated here. Functional area ki generate avaledu, business area ki avutadi, but anyway వీటిని ఏమంటారంటే మాస్టర్ డేటా కింద కన్సిడర్ చేస్తారు. మాస్టర్ డేటా ఇవి క్లయింట్ లెవెల్ అని చెప్తుంటారు. క్లయింట్ లెవెల్. ఓకేనా? సో బిజినెస్ ఏరియా ఇదన్నమాట. బిజినెస్ ఏరియా అంటే ఇది. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? నథింగ్ బట్ బ్రాంచ్ అని అర్థం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. బిజినెస్ ఏరియానే కంపెనీ కోడ్కి అసైన్ చేయం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కంపెనీ కోడ్కి ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. నెక్స్ట్, వై డూ వీ క్రియేట్ బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఎందుకు క్రియేట్ చేస్తాం? మనం 4-5 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బిజినెస్ ఏరియా? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్, బ్రాంచ్ వైజ్ సేల్స్ రిపోర్టింగ్, బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ రిపోర్టింగ్, బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్. బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ reporting purpose, branch wise sales reporting purpose, branch wise expenditure reporting purpose, branch wise internal reporting purpose. అంటే బ్రాంచ్ లో సేల్స్ ఎన్ని చేశారు, బ్రాంచ్ లో సేల్స్ ఎన్ని చేశారు, బ్రాంచ్ లో రిపోర్టింగ్ ఎలా ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డేటాని ట్రాక్ చేయడానికి మనకి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్ అండ్ దిస్ ఈజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ హెడ్ క్వార్టర్ లాంటిది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ వింటేనే మీకు ఇది అర్థమవుతుంది. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్ అండ్ దిస్ ఈజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. హియర్ we will generate all business area wise reports with help of consolidation business area. Consolidation business area అనేది హై లెవెల్ మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. బిజినెస్ ఏరియా వైజ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అలాగే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది బేస్ గా చేసుకుని హై లెవెల్ మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. క్లియర్ కదా? నెక్స్ట్ 6th పాయింట్ చూడు. 6th పాయింట్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అసైన్మెంట్ చేసాం కదా. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the our company code. క్లియర్ కదా?
చూడండి 6th పాయింట్ చూడండి. అసైన్మెంట్ మీన్స్, అసైన్మెంట్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చేసాం కదా. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. మన కంపెనీ కోడ్ ఏం చేసాం, మన గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. మన కంపెనీ కోడ్ ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం. దీన్ని ఏమంటారు, అసైన్మెంట్ అంటారు. ఇలా చాలా చేస్తాం మనం SAP లో. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, మనం FM__ ఫంక్షన్ లో మనం ఏం చేస్తాము, ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్ అని అర్థం. ఇన్ SAP FI ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అంటారు, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ అంటాం కదా. వీటిని SAP టెర్మినాలజీలో ఏమంటారు, ఫంక్షనల్ ఏరియా అంటారు. ఆన్ ది SAP టెర్మినాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ ఫంక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్. నాన్ SAP టెర్మినాలజీలో డిపార్ట్మెంట్ అంటాము, SAP టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. ఇన్ ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫంక్షనల్ ఏరియా ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ మాస్టర్ డేటా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఫంక్షనల్ ఏరియాని థర్డ్ పేరా చూడండి. ఫంక్షనల్ ఇన్ ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫంక్షనల్ ఏరియా ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ మాస్టర్ డేటా. దీన్ని మనం మాస్టర్ డేటా కింద ట్రీట్ చేస్తాం. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ బి జనరేటెడ్ హియర్. TR జనరేట్ అవ్వదు. ఎందువల్ల, మాస్టర్ డేటా అన్నమాట. ఓకేనా. ఫంక్షనల్ ఏరియా ఎక్కడ క్రియేట్ చేసాము, FM__ ఫంక్షన్. వెళ్ళండి ఒకసారి SAP ఓపెన్ చేయండి. FM__ ఫంక్షన్, FM__ ఫంక్షన్, FUNCTION. వెరీ గుడ్, ఎంటర్. లాగౌట్ లాగాన్ చేయండి. అది ఉండదు, ఎక్కువసేపు ఉండదు, లాగౌట్ అయిపోతూ ఉంటుంది. లాగాన్ SAP లాగాన్ చేయండి. ఓకేనండి. లాగాన్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వెయిట్ అలా కాదు, మీరు పని చేయండి. అక్కడ ఒక పెన్సిల్ సింబల్, స్పెట్ సింబల్ చూస్తే దానిపైన క్లిక్ చేయండి. నంబర్ ఇవ్వండి, చెప్తాను ఒకసారి. నంబర్ ఏమి ఇచ్చాం మనం, 1010 కదా. స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇది ఫంక్షనల్ ఏరియా మనం క్రియేట్ చేస్తాం. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్. మనం మామూలుగా HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటాం కదా. సో ఇక్కడ ఏమంటారు, దీన్ని ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, డిపార్ట్మెంట్. తర్వాత చూడండి, వ్యాలిడ్ ఫ్రమ్ అన్న చూసారా, వ్యాలిడ్ ఫ్రమ్ డేట్ ఇచ్చాం. దీన్ని కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. కాంట్రాక్ట్ పీరియడ్ అంటే కన్సల్టింగ్ కంపెనీకి, వీళ్ళకి కంపెనీకి, క్లయింట్కి ఎన్ని రోజులు ఉంది కాంట్రాక్ట్ అనేది, దీని ఏమంటారు, కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఫంక్షనల్ ఏరియా, ఓకే. ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్. SAP టెర్మినాలజీలో డిపార్ట్మెంట్ ని ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అనే దానికన్నా HR ఫంక్షనల్ ఏరియా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షనల్ ఏరియా, సేల్స్ ఒక ఫంక్షనల్ ఏరియా, డిపార్ట్మెంట్ ని ఫంక్షనల్ ఏరియా కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా, షీట్ ఓపెన్ చేయండి. అర్థమైన ఫంక్షనల్ ఏరియా అంటే అర్థమైంది కదా. ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్ అని అర్థం. వ్యాలిడేట్ అంటే కాంట్రాక్ట్ పీరియడ్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం యాక్చువల్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా జస్ట్ క్రియేట్ చేస్తాం. ఎవరు చూస్తారు క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి సంబంధించినంతా కూడా, SD డిపార్ట్మెంట్.
Credit control area means we will set up or we will configure one limit. This credit control area is nothing but control the credit limit of each customer credit sales. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలండి, ఇది మొత్తం చదవాలి మీరు. ఈ షీట్ అనేది యాక్చువల్గా మీకు ఎవరో నోట్స్ ప్రిపరేషన్ చేసి చెప్పరు, కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు నోట్స్ కూడా చెప్తాను నేను చాప్టర్ వైజ్గా. ఫస్ట్ ఒక 1 వీక్ ఆ 10 days కొంచెం లిటిల్ బిట్ టఫ్గా ఉంటుంది, ఎందుకంటే నోట్స్ అనేది లెంతీగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం చదవాలి, చదివితేనే మీకు ఎస్ఏపి అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేయలేరు మీరు. సో ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. So credit control area means we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. The credit control area is an organizational unit. ఏదైనా సరే ఆర్గనైజేషనల్ యూనిట్ అవుతుంది. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేస్తుంది? ఇట్ విల్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, మీరు ఎంత వరకు యూజ్ చేయగలరు ఒక లిమిట్ ఉంటుంది మీకు. డెబిట్ కార్డు ఉంది, మీరు ఎంత మనీ విత్డ్రా చేయగలరు ఒక లిమిట్ ఉంటుంది. ఇది కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎవరు మనం క్రియేట్ చేస్తాం, బట్ ఎస్డి డిపార్ట్మెంట్ వాళ్ళు క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అనమాట. క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్. చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎవరిస్తారు? యాక్చువల్ ఎంత మనం అన్లిమిటెడ్ తీసేసుకున్నాం కాన్ఫిగరేషన్లో. ఎవరిస్తారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్ అండ్ వీ విల్ కాన్ఫిగర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. దిస్ వాల్యూ వీ నీడ్ టు కాన్ఫిగర్. The value we need to configure, this limit is company level, but consultant level it will be take care of the SD department. Sales and distribution వాళ్ళు చూస్తారు. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళే చూస్తారు. బట్ ఓన్లీ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం ఏం చేస్తామంటే ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం అంతే. బట్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎస్డి ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఫంక్షనల్ కన్సల్టెంట్ చూస్తారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. Assignment of company code to credit control area. తెలుసు కదా మీకు, అసైన్మెంట్ మీన్స్ linked between one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, మీనింగ్ ఆఫ్ ఎఫ్ఎం ఏరియా. ఎఫ్ఎం ఏరియా అని చెప్పేసి ఇంకోటి క్రియేట్ చేస్తారు, యాక్చువల్గా మనం చేయలేదు, బట్ నాట్ రిక్వైర్డ్. S/4HANAలో చెప్తాను. ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఎం మీన్స్ వన్ ఆఫ్ ది on the FM means on the accounting terminology financial management or funds management అంటారు. మామూలుగా మనం ఏమంటాం దీన్ని? ఎఫ్ఎం అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫండ్స్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఇదొక కాన్ఫిగరేషన్. ఎఫ్ఎం ఏరియా అంటే ఏంటంటే చెప్పాలి, మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. ఎఫ్ఎం ఏరియా మీన్స్ ఆన్ ది అకౌంటింగ్ టర్మినాలజీ financial management or funds management అని అర్థం. ఎఫ్ఎం ఏరియా is nothing but funds management. It is deal with the cash flow activities. Cash flow activities చేయడానికి ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ డీల్ చేయడానికి ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ అకార్డింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది బిజినెస్. ఎనీవే చూడండి, ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మేజర్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. ఎఫ్ఎం ఏరియా అంటే ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా. ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఎం ఏరియా మనం క్రియేట్ చేయలేదు, సింపుల్ కాన్ఫిగరేషన్. అది కూడా బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేస్తామో అలాగే ఎఫ్ఎం ఏరియా కూడా క్రియేట్ చేస్తాం. సో ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా. ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. క్లియర్ కదా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెగ్మెంట్. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సెగ్మెంట్, వాట్ ఇస్ మీన్ బై సెగ్మెంట్? సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సెగ్మెంట్ అంటే రిలయన్స్ ఆయిల్ అనే ఒక కంపెనీ ఉంది. రిలయన్స్ ఆయిల్లో రిలయన్స్ పెట్రోల్ అనేది ఒక ప్రోడక్ట్, దీన్ని సెగ్మెంట్ అంటారు. రిలయన్స్ డీజిల్ అనేది ఒక ప్రోడక్ట్, దీన్ని ఒక సెగ్మెంట్ అంటారు. రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ అనేది ఒక ప్రోడక్ట్, దీన్ని ఒక సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిపుల్ ప్రోడక్ట్స్. ప్రియా పికిల్స్ లో మ్యాంగో పికిల్ అనేది ఒక సెగ్మెంట్, జింజర్ పికిల్ అనేది ఒక సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఒక సెగ్మెంట్. అంటే
మోర్ దాన్ వన్ ప్రోడక్ట్, మీ కంపెనీ కోడ్ లో మోర్ దాన్ వన్ ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ ని మనం సిగ్మెంట్ గా క్లాసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ ఉంది? కర్సర్ మూవ్ చేయండి పైన. OX15 లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందనుకుందాం. అందులో కంపెనీ కోడ్ ఏంటి? రిలయన్స్ ఆయిల్ OX02 లో క్రియేట్ చేస్తాం. సెకండ్ స్టెప్ చూపించండి. సెకండ్ స్టెప్ OX02 లో కంపెనీ కోడ్ ఇది. ఈ కంపెనీ కోడ్ లో ఏమున్నాయి? బ్రాంచెస్ ఉన్నాయి. ఒంగోలు బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, తిరుపతి బ్రాంచ్ ఉన్నాయి. ఫంక్షనల్ ఏరియాస్ ఉన్నాయి. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అలాగే రిలయన్స్ ఆయిల్ లో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ పెట్రోల్ ఒక సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ ఒక సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ ఒక సెగ్మెంట్. సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more ప్రొడక్ట్స్. ఒకటి ఉంటే సెగ్మెంట్ అవసరం లేదు. 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆర్ మోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 or more ప్రొడక్ట్స్ ఉంటే మనకి దీన్ని సెగ్మెంట్ అంటారు. వాట్ ఇట్ మీన్ బై సెగ్మెంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. Segment means under the company code 2 or more divisions, it is called segment. 2 or more products, it is called segment. Reliance oil అనే కంపెనీ కోడ్ లో రిలయన్స్ పెట్రోల్ అనేది ఒక సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ అనేది ఒక సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ అనేది ఒక సెగ్మెంట్. Segment means under the company code 2 or more divisions, it is called segment. Reliance oil is a company code. On the company code 2 products like Reliance petrol, Reliance diesel. These 2 products are called as a segment. Which is segment అంటారు. అంటే ప్రోడక్ట్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఒక్కొక్క సెగ్మెంట్ అంటారు. ఓకేనా? బేస్డ్ ఆన్ ది బిజినెస్ టర్మినాలజీ వి నీడ్ టు క్రియేట్ సెగ్మెంట్. బిజినెస్ టర్మినాలజీని బేస్ గా చేసుకుని సెగ్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది బిజినెస్ టర్మినాలజీ వి నీడ్ టు క్రియేట్ ఏ సెగ్మెంట్. On the SAP terminology, non-SAP terminology also called as segment. SAP terminology అయినా non-SAP terminology అయినా segment అంటారు. Segment అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions అని అర్థం. క్లియరా? అర్థమైందా లేదా? ఇది మొత్తం చదవాలండి. మీరు నోట్స్ మీరే ఓన్ గా ప్రిపేర్ చేసుకోవాలి. బట్ నేనే మీకు నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఇది మొత్తం చదవండి. ఇంటర్వ్యూలో వీటి నుండి 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి మీకు. క్లియరా? ఎస్ సార్? నో? క్లియర్ సార్, క్లియర్. ఇది మొత్తం చదవాలండి. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్లోబల్ పారామీటర్స్ టుమారో స్టార్ట్ చేస్తాను. గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ 10 days వరకు కొంచెం టఫ్ ఉంటుందండి. ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంటుంది. తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. క్లియర్ కదా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది మొత్తం చదవాలి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ షీట్ అంతా డౌన్లోడ్ చేయండి. డౌట్ ఏమైనా ఉందా? సార్ ఒకసారి క్లయింట్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్లయింట్ లెవెల్ అంటే బిజినెస్ ఏరియా ఉంది కదండి. బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా, ఈ రెండింటిని కూడా క్లయింట్ లెవెల్ అంటారు. వీటిని క్లయింట్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవి కంప్లీట్ గా క్లయింట్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ వీటిని మాస్టర్ డేటా అంటారు. మాస్టర్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు. బిజినెస్ ఏరియాకి అవుతుంది, బట్ యాక్చువల్గా అయితే టీఆర్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. క్లయింట్ లెవెల్ అంటారు వీటిని. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ యాడ్ అవుతుంది నెక్స్ట్ క్లాసెస్ లో. ఇవన్నీ కూడా క్లయింట్ లెవెల్. క్లయింట్ అంటే ఎవరు? మీరు ఎవరికైతే సర్వీస్ చేస్తున్నారు, మీరు ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తున్నారు, వాళ్ళని క్లయింట్ అంటారు. క్లయింట్ ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. సుపీరియర్ క్లయింటే మీకు శాలరీస్, క్లయింట్ ఇచ్చిన మనీ నుండే శాలరీస్ అనేవి వస్తాయి మీకు. కాబట్టి క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లియరా? యా, లిటిల్ బిట్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కంపెనీ కోడ్ కి క్లయింట్ లెవెల్ కి రెండిటికి కొంచెం. క్లయింట్ మర్చిపోండి. కంపెనీ కోడ్ అంటే ఏంటండి? కంపెనీ కోడ్ అంటే మీరు ఫస్ట్, మీరు రీసెంట్ గా జాయిన్ అయ్యారు కదా? అవును సార్. మీరు ఫస్ట్ నుండి మీకు టోటల్ గా వీడియోస్ అన్ని చాట్ బాక్స్ లో ఉన్నాయి. నేను మళ్ళీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ నుండి వినండి, మీకు క్లారిటీ వస్తుంది. క్లయింట్ అంటే ఎవరంటే మీరు ఎవరికి వర్క్ చేస్తారు. మీరు యాక్చువల్ గా ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నారు. మీ క్లయింట్ ఎవరు? మీకు క్లయింట్స్ ఉంటారు. రిలయన్స్ వాళ్ళు కానీ, ఎగ్జాంపుల్ రిలయన్స్, టాటా, లేదంటే వైజాగ్ స్టీల్, ఇలా క్లయింట్స్ ఉంటారు. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్ కి.
ఇన్ఫోసిస్ వాళ్ళు శాలరీ ఇస్తున్నారంటే మీరు ఇన్ఫోసిస్ కి వర్క్ చేయరు, ఇన్ఫోసిస్ వాళ్ళ క్లయింట్ కి వర్క్ చేస్తారు. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేస్తారు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా టెక్నాలజీస్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. సో టాటా టెక్నాలజీస్ అనే క్లయింట్ కి మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ నుండి మీరు వీడియోస్ వాచ్ చేయండి. క్లయింట్ అంటే ఎవరంటే మీరు ఏ కంపెనీకి అయితే ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వైజాగ్ స్టీల్ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. టాటా టెక్నాలజీ మీరు ఎవరికైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. రిలయన్స్ ఆయిల్ ఉంది, వాళ్ళకి వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. క్లియరా? yes sir, clear. సో నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైం కి జాయిన్ అవ్వండి. టుమారో వి విల్ స్టార్ట్ ది గ్లోబల్ పారామీటర్స్ అనేవి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. ఓకే, ఈ షీట్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ గా చదవాలి. ఫస్ట్ 10 days కొంచెం టఫ్ ఉంటుంది, డోంట్ వరీ, భయపడకండి, వస్తుంది, స్లోగా వస్తుంది, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Yeah, thank you sir.